ఈ రోజు మనం గణేశుడు తన జీవిత కాలం అంతా ఏం చేశాడో తెలుసుకుందాం. కైలాస పర్వతం మీద పార్వతీదేవి తన శరీరం మీద ఉన్న సున్నిపిండి మరియు బంకమట్టితో వినాయకుడిని తయారు చేసి ప్రాణం పోస్తుంది. అప్పుడు వినాయకుడికి 10 సంవత్సరములు. ఇంటి లోపలికి పంపలేదు అని కోపంతో వినాయకుడిని శివుడు తన త్రిశూలంతో తల వేరు చేస్తాడు. ఆ రోజే ఒక ఏనుగు తల తీసుకుని వచ్చి వినాయకుడికి పెట్టి గణేశ అని నామకరణం చేస్తాడు. తర్వాత గణేశుడు శివుడి నగరమైన కాశీకి వెళ్ళాడు. ఒక రోజు రావణుడు కైలాసానికి వచ్చి ఆత్మలింగం కావాలి అని వరం కోరుకున్నాడు. ఈ క్రూరుడైన రావణుడి దగ్గర లింగం ఉండకూడదు అని రావణుడి దగ్గరికి వెళ్లి తెలివిగా ఆ లింగాన్ని గోకర్ణ స్థలంలో పెట్టేలా చేస్తాడు. ఇప్పుడు అక్కడ మహాబలేశ్వర మందిరం ఉంది. దీని తర్వాత గణేశుడు ఉత్తరాఖండలో ఉన్న మన అనే ఊరిలో వేదవ్యాసుడి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ వేదవ్యాసుడు మహాభారతాన్ని చెబుతుంటే ఒక నెమిలి ఈకతో రాస్తాడు. కానీ అది విరిగిపోవడంతో తన దంతం విరిచేసి మహాభారతాన్ని రాస్తాడు. అందుకనే ఆయనని ఏకదంతుడు అని కూడా అంటారు. అంత గొప్ప మహాభారతం రాసిన తర్వాత వినాయకుడి శరీరం వేడెక్కడంతో వ్యాసుడు సరస్వతి నదిలో స్నానం చేయమని చెప్పగా గణేశుడు అక్కడికి వెళ్లి స్నానం చేస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి మొదలు అయిన 10 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తున్నాం.